ఆ పిల్లకి నేనేదో సమాధానం చెప్పకపోతే పీటల బెదిపి లాపేసేలాగుంది. అదంత పని ఎలా చేస్తుంది? జరగనిస్తానా? ఒరే, విషయం చేయి దాటిపోయిందిరా. ఇప్పుడు దాన్ని బెదిరించి ఏమీ చేయలేము. ఎందుకంటే ఆ దరిద్రుడు తాళి కట్టేశాడు. అదిగాని వెళ్ళి పోలీసులకి చెప్పిందంటే వ్యవహారం మొత్తం బెడిసి కొట్టేస్తుంది. చెల్లాయ్, ఈ విషయం ఎవరెవరికి తెలుసు? మనింట్లో వాళ్ళకి తప్ప ఎవరికి తెలీదు. వాళ్ళమ్మా నాన్నకు తెలుసా? లేదు. చెప్పదు. చెబితే వాళ్ళిద్దరు గుండాకి చేస్తారు. ఆ భయంతోనే వాళ్ళకి చెప్పకుండా ఉండుంటుంది. దీన్ని మనకు అనుకూలంగా మార్చుకోవాలి. ఏం చేద్దాం? ఏం చేయటం ఏంటి? అది ముహూర్తంలోపు పూరి బాలాజీ గురించి ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పింది కదా. ఈలోపే వాళ్ళని దొంగలని చెప్పి మేడబట్టి బయటికి గెంటేస్తాం. ఆ తర్వాత వాళ్ళు ఏం చెప్పినా బాలాజీ గాడు ఆ పిల్ల మెడలో తాళి కట్టాడని వాగినా దీన్ని మనం తిరిగి వారించడానికి ఒక పాయింట్ ఉంటుంది. వాళ్ళు దొంగలుగా నిరూపించబడ్డారు కాబట్టి ఇప్పుడు మన పేరు చెడగొట్టడానికి ఇలా నాటకం ఆడుతున్నారు, ఇదొక చెత్త ఫ్యామిలీ అని మనమే వాళ్ళ మీద దుమ్మెత్తి పోసి వాళ్ళ పరువు తీసి బయటికి గెంటేస్తాం. గోవిందగాడి పెళ్లికి ఎటువంటి ఆటంకం ఉండదు. ఆ గోవిందంగాడు ఇదంతా చూస్తూ ఊరుకుంటాడనుకుంటున్నావా? వాళ్ళు దొంగతనం చేశారని అందరి ముందు ఆధారాలతో సహా బయట పెట్టామనుకో, ఎవడేం చేస్తాడో ఏమీ చేయలేరు. ఇదంతా సరిగ్గానే ఇదవుతుందంటావా? మనకింతకంటే గత్యంతరం లేదు చెల్లాయ్. ఎలాగైనా ఆ సాంబారు వాళ్ళ అమ్మా నాన్నని దొంగల కింద నిరూపించి జనాలతో తూ అనిపించి బయటికి గెంటేస్తాం. నువ్వేం కంగారు పడుకు, అంతా నేను చూసుకుంటాను. ఏదైనా జాగ్రత్తగా చెయ్యి. చెల్లాయ్, మంచి పనులు చేయాలంటే జాగ్రత్తగా ఉండాలి గాని ఇలాంటి పనులు చేయాలంటే ఏ ప్రాబ్లం ఉండదు. 4 తప్పులు ఎక్కువ చేసినా పని పూర్తి చేస్తాను కదా. చెప్తా వాళ్ళని ఎలా దొంగల్ని చేయాలో ఇప్పుడు చెప్తా. అబ్బా, మళ్ళీ మర్చిపోయానే. ఈ మధ్య ఏది సరిగా గుర్తుండి చావట్లేదు. కూర్చోమ్మా. అక్క, ఆ ర్యాక్లో ముహూర్తం చేరుంది, తీసి పెట్టరా. అలాగే నిర్మల. వదలను, నిన్న తప్పు చేయనివ్వను, ఈ పెళ్లి జరగనివ్వను. ఎలా జరుగుతుందో నేను చూస్తాను. ముందు ఈ నగలన్నీ తీసిపెట్టేయాలి. ఈ హడావుల్లో ఇవి చూసుకోవడం పెద్ద తలనొప్పి అయిపోయింది. సెల్వక్కేది? మనతోనే వచ్చింది కదా. సెల్వక్క, ఇదిగో ఇక్కడే ఉన్నాను. అక్క, కొంచెం హెల్ప్ చేయవా? అక్క, తీసేవా అక్క? కనిపించిందా? ఏంటమ్మా, ఏదో ఆలోచనలో ఉన్నావు? గౌరీ పూజ అయిపోయింది. నెక్స్ట్ ముహూర్తం చీర కట్టుకొని నీ కలలు నెరవేర్చుకునే సమయం వచ్చింది కదా. ఈ టైంలో చాలా చిలాకీగా ఉండాలి కదా. ఎప్పుడూ నవ్వుతూ తిరుగుతూ ఉండేదానివి, ఇప్పుడేంటి ఏదో ఆలోచిస్తున్నావు? ఏం లేదు.
ఎంత నవ్వుతూ సంతోషంగా ఉండాలనుకున్నా ముహూర్తం సమయం వచ్చేసరికి ఏదో తెలియని బెరుకు. కన్నవాళ్ళను విడిచిపెట్టి కొత్తింటికి వెళ్ళిపోతున్నావనే ఆలోచన, ఇవన్నీ కొంచెం ఉంటాయి కదా. నువ్వేం మనసులో పెట్టుకోకు. మనమేమన్నా పరాయి ఊర్లో ఉన్నావా? చీటికేస్తే ఇంటెదురుగా ఉంటాం. లే, వెళ్ళి ఈ చీర కట్టుకురా. అయ్యో, ముహూర్తం నగలు తీసి పెట్టాలి. ఆ, అయ్యయ్యో, నగలు కనిపించడం లేదేంటి? నగలు కనపడకపోవడం ఏంటి? ఎక్కడ పెట్టారు మీరు? నేను ఆ కబోర్డ్లోనే పెట్టాను. నువ్వేమన్నా చూసావమ్మా? మాకు తెలియదండి. నువ్వు? నేను చూడలేదు. మరి ఇంకెక్కడెవరున్నారు? ఇందక్కడి వరకు నేనే ఉన్నాను. ఇప్పుడే ఒక 10 నిమిషాల క్రితం బయటికి వెళ్ళాను. మీరు చూడలేదా? కాస్త చూస్తూ ఉండమని చెప్పాను కదా. నేను పనిలో పడి అసలు వాటి గురించే మర్చిపోయాను. అయినా నగలు మీరు తాళం వేసి పెట్టుకోవాలి కదా. ఇలా పెట్టేస్తే ఎలా? 10 మంది తిరిగే చోటు. అయ్యయ్యో, ఇప్పుడెలాగా? గోవర్ధన్, గోవర్ధన్! ఏమైందమ్మా? రే, నగలు కనిపించడం లేదురా? నగలు కనపడకపోవడం ఏంటమ్మా? ఎక్కడ పెట్టావు? ఇదిగో ఇక్కడే కబోర్డ్లో పెట్టాను. ఇందాక వీళ్ళున్నారు. అమ్మాయిని గౌరీ పూజకు తీసుకొచ్చాను. తిరిగి ముహూర్తం చీర మారుద్దామని తీసుకొచ్చి నగలు చూద్దామంటే నగలు కనిపించడం లేదురా. ముందు గదులు ఎవరెవరు తిరిగారో అందరు ఇక్కడ ఉన్నారా? వీళ్ళు కాకుండా ఎవరో వచ్చారంట్రా. గుర్తుపడతారా? నేను గుర్తుపడతాను బాబు. ముందు రండి, మండపంలోకి వెళ్ళి చూద్దాం. రండి. ఏంటి నగలు కనపడడం లేదంటున్నారు? ఓం ఐం ముహూర్త సుముహూర్తస్తు సుముహూర్తకాలే సూర్య. అమ్మా, ముహూర్తం టైం కావస్తోంది. అమ్మాయిని తీసుకురండి. చెప్పు, ఎవరెవరు ఉన్నారు? ఎవరెవరు ఉన్నారు ఆ రూమ్లో? చెప్పు, వీళ్ళలో ఎవరైనా ఉన్నారా? ఏమైంది గోవర్ధనం? ఏంది గొడవ? అక్కడ అమ్మాయిని తీసుకురమ్మంటున్నారు కదా. అది కాదు వదినా, పెళ్లి కూతురు ముహూర్తం నగలు కనిపించడం లేదు. ఏంది? పెళ్లి కూతురు ముహూర్తం నగలు కనపడడం లేదా? అవునండి, మొత్తం వెతికాం, ఎక్కడా కనిపించటం లేదు. నగలు కనిపించిపోవటం ఏమిటి? ఎవరెవరున్నారా గదిలో? ఇదిగో సెల్వి అక్క, ఇంకా ఈ ఇద్దరు కూడా అక్కడే ఉన్నారు. అంతకు ముందు వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారేమోనని చూడ్డానికి గోవర్ధన్ ఇక్కడికి తీసుకొచ్చాడు. అవునా? ఆ గదిలో ఎవరెవరుండారో వరుసగా రమ్మను. ఇదిగో ఆ వసంతక్కుంది, ఆ పద్మాగారున్నారు, ఈ పార్వతి గారు కూడా ఉన్నారు. ఏమ్మా, నగలు ఎవరైనా చూశారా? అయ్యో, మేమేం చూడలేదు స్వామి. మరి తెలియకపోతే గదిలో ఉన్న నగలు ఎలా పోతాయి? గదిలో వాడు తీస్తే తప్ప. ఇప్పుడు ఆ గదిలో ఉన్న వాడు బ్యాగ్లను చెక్ చేయించండి. అంటే ఏంటి మీరు అనేది? మా అమ్మ కూడా ఆ గదిలోనే ఉంది. మేమంతా దొంగలవనా? అసలు ఏమంటున్నారు మీరు? ఇదిగో, మిమ్మల్ని దొంగలని ఇక్కడ ఎవరూ అనలేదు. అక్కడ 10 మంది ఉన్నారంటే 10 మందిని చెక్ చేయాలి కదా. మీ అమ్మని విడిచిపెట్టి మిగతా వాళ్ళని చెక్ చేస్తే వాళ్ళు దొంగలనా? ఎవరో ఒక్కళ్లే దొంగలు ఉంటారు. తప్పదు, చెక్ చేయాల్సిందే కదా. ఇది కరెక్ట్ కాదు. 10 మంది ముందు మమ్మల్ని అవమానిస్తారా మీరు? ఏమండి, మీరు పోలీస్ ఆఫీసరే కదా, మీకు తెలీదా ఎవరు దొంగో ఎవరు కాదో? మేమెలాంటి వాళ్ళం? ఎంత పోలీసుడైనా ఇంటి దొంగని ఈశ్వరుడైనా పట్టలేడు అంటారు. అవునవును, కరెక్టే. ఇంటి దొంగని ఎవరూ పట్టలేరు. అమ్మా గీత, తప్పేం లేదమ్మా. నగలంటే చిన్న విషయం కాదు. ఇక్కడ ఇంతమంది ఉన్నారంటే మనల్ని విడిచిపెట్టి మిగతా వాళ్ళందరినీ చెక్ చేయడం కరెక్ట్ కాదు. అందరినీ చెక్ చేయని. అందరి బ్యాగులు తీసుకురండి. ఇదిగోండి, కావాలంటే నా బ్యాగ్ చూసుకోండి. నగలున్నాయో లేదో చూడండి.
ఏందండి ఇదంతా? పెళ్లిలో అవసరమా? నగలు పోయాయి కదా బాబు, చెక్ చేయకుండా ఎలా? ఒకటా రెండా? ఇదిగోండి, ఇదే నా బ్యాగు. ఏమా శిల్వమ్మా, ఇప్పుడేమంటావు? అయ్యో, దేవుడు సాక్షిగా చెప్తున్నాను, ఈ నగలు నా బ్యాగ్ లోకి ఎలా వచ్చాయో నాకు తెలియదండి. దొంగతనం చేసింది కాకుండా దేవుడు సాక్షి ఒకటి. ఏమయ్యా గోవర్ధనం, చూసావా? మీ అమ్మ ఇలాంటి వాళ్ళని దగ్గర తీస్తుంది. ఏమమ్మా నిర్మలమ్మ, మంచోళ్ళు ఒక చంకలు కొట్టుకున్నావుగా, ఇప్పుడు చూడు. అస్సలు అనుకోలేదు మీరిలాంటి పని చేస్తారని. మీరు కూడా నన్ను అనుమానిస్తున్నారా? మీ దగ్గర ఈ నగలున్నాయి కదమ్మా. దేవుడు తోడండి, ఈ నగలు ఇక్కడికి ఎలా వచ్చాయో నాకు తెలియదు. ఏమ్మా సెల్వి అమ్మ, ఏ దొంగ ఇంతవరకు దొంగతనం చేసి దొంగ అని ఒప్పుకున్నది లేదు. ముందు వీళ్ళందరినీ తీసుకెళ్లి పోలీస్ కేసు వేసి లోపల పడేయండి. అప్పుడు గాని బుద్ధి రాదు. వీళ్ళ గురించి మమ్మల్ని దొంగలన్నారు, మేం కూడా చెక్ చేయించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళాలి. పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళాలి. మావా, ఇటరా ఏంటి? ఇటరా. ఏందమ్మీ, ఏమైంది? గీత వాళ్ళ అమ్మని కావాలని ఇందులో ఇరికిస్తా ఉండారు. నా దగ్గర సాక్ష్యం ఉండదు మామా, నేను చూసినా. ఎవరమ్మా, ఎవరికి చేసింది? ఏ కంబరం పెదనాయన మామా. మళ్ళీ మర్చిపోయానే, ఈ మధ్య ఏది సరిగా గుర్తుండి చావట్లేదు. ఏంది దొంగలా టచ్ ఆడుతా ఉన్నాడు ఏకాంబరం పెదనాయనా?
ఏంది నువ్వనేది? నా కొడుకుని ఇక్కడే చేసేస్తా. మామా ఇప్పుడు చెప్పినావంటే మన పరువే పోతాది. అందుకే అప్పటి నుండి ఏం చేయాలో తెలియక బిక్కు బిక్కుమంటా ఉండాను. ఇప్పుడు చెప్పకపోతే అన్యాయంగా వాళ్ళ పరువు పోద్ది కదమ్మా. మామా ఎట్టాగైనా నువ్వే దీన్ని ఆపాలా. ఏకాంబరం పెదనైనా దిక్కులు చూస్తూ దొంగలాగా పెళ్లి కూతురి గదిలోకి వెళ్ళడం నేను చూసినా. అనుమానం వచ్చి చూస్తే ఆ నగలు దొంగలించి బ్యాగులో పెడతా ఉన్నాడు. అప్పుడు నేను ఈ మొబైల్లో రికార్డ్ చేసిన. ఇదిగో చూపిస్తా చూడు. రా, ఏంది? ఇదిగో అసలు దొంగ ఎవరో ఇందులో ఉన్నారు చూడు. వీడిని బట్టి పోలీసులకి అన్యాయంగా ఒక కుటుంబాన్ని దొంగలు చేస్తారా? ఇదేం బుద్ధి? ఛే! ఇప్పుడే వెళ్ళి ఆ గోవర్ధన్కి చూపిస్తాను. వద్దు, నేను మాట్లాడతా, మీరు గమ్మునుండండి. ఇలాంటి వాళ్ళ నాలుగు తన్ని పోలీసులకు చెప్పాలి, వాళ్ళే చూసుకుంటారు. ఒక్క నిమిషం. ఈ దొంగతనం సెల్వి చేయలేదు. మరెవరు చేశారు? అది దొంగతనం కాదు, నాది సెల్విది ఒకే రకమైన బ్యాగులుండాయి. బ్యాగులు మారిపోయిండాయి. నగలు బయటే ఉంటే నా బ్యాగే అనుకుని నా కోడలు లక్కమాంబ జాగ్రత్తగా పెట్టాలని అందులో పెట్టిందంట. ఈ పెళ్లి కూతురు నగలని తెలీదు, అది పొరపాటున జరిగింది. అమ్మా, అసలు లక్కమాంబ వాళ్ళ నగలు తీసి నీ బ్యాగ్లో పెట్టవేంటమ్మా? అవును, నేను ఆ గదికి వెళ్ళేటప్పుడు ఎవరూ లేరు. అంతకు ముందే అత్త వెళ్ళేసి వచ్చింది. నగలు తీసి బయట పెట్టి మర్చిపోయినదేమోనని నేనే తీసి జాగ్రత్త చేసిన. నాకు తెలియదు కదా ఇదంతా. వీళ్ళు చెప్తున్న దానికి ఇక్కడ జరుగుతున్న దానికి అసలు ఏమాత్రం పొంతం లేదు. ఏదో దాస్తున్నారు వీళ్ళు. ఇప్పుడు ఈ విషయం గురించి ఆరా తీయటం మొదలు పెడితే అబాస్ పాలైపోతాం. పెళ్ళి అవని, తర్వాత చూద్దాం. అన్యాయంగా ఓ కుటుంబాన్ని దొంగలని అవమానించినారు. ఎవరైతే వీళ్ళని అవమానించినారో వాళ్ళందరూ వచ్చి వీళ్ళకి క్షమాపణ చెప్పాలా. వద్దు బాబు, ఇప్పటికి జరిగిన అవమానం చాలు. ఇక మేము ఇక్కడ ఉండటం కరెక్ట్ కాదు. మేము బయలుదేరుతాం. ఆంటీ ప్లీజ్, ఆంటీ నా మాట వినండి. ఆంటీ ఆంటీ ప్లీజ్ ఆంటీ. మర్యాదగా వెళ్ళి వాళ్ళ క్షమాపణ చెప్పండి. మమ్మల్ని క్షమించండి. మాట అనే ముందు 1-2 సార్లు ఆలోచించానాలా. ఈ విషయాన్ని పెద్ద చేసి
మీ పెళ్ళిని మీ కుటుంబాన్ని మేము అవమానించదలుచుకోలేదు. మాకు జరిగిన అవమానం ఎలాగూ జరిగిపోయింది. పెళ్ళి కానివ్వండి. ఏ ఆడపిల్ల పెళ్లిలోనూ ఇలాంటివి జరగడం మాకు ఇష్టం లేదు. నిర్మల గారు, ఆ నగలు తీసుకెళ్లి మీ అమ్మాయిని అలంకరించండి. ముహూర్తానికి టైం అవుతుంది.